హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరాదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 10 లక్షల కవరేజ్ తీసుకుంటే దానికి ఇచ్చే బెడ్ ఛార్జ్ 1% ఫ్రెండ్స్. అంటే 10,000 పర్ డే. మనం ఏం చేస్తాం, ఏదైనా అనుకోని సంఘటన, ఆరోగ్యం కానీ, ఏదైనా యాక్సిడెంట్ కానీ, ఏమైనా రిస్క్ జరిగి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏం చేస్తాం ఫ్రెండ్స్? హాస్పిటల్ అడ్మిట్ అవ్వబడుతూనే మనకు వాళ్ళు ఒక రూమ్ చూపిస్తారు. మనం ఏం చేస్తాం, అరే ఈ రూమ్ బాగలేదు, ఇట్లుంది అట్లుంది అని ఏం చేస్తాం, తెలియక నిర్లక్ష్యం అనొచ్చు, తెలియకనే అనొచ్చు. అరే ఈ రూమ్ బాగలేదు, నాకు వేరే రూమ్ కావాలంటే ఏం చేస్తారు, డబ్బులు వాళ్ళకే కదా వచ్చేది. వాళ్ళు ఏం చేస్తారు, రూ. 10 రూమ్ ఇస్తారు ఫ్రెండ్స్. రూ. 10 రూమ్ ఇస్తే దాని ఛార్జ్ కూడా రూ. 10 ఉంటుంది. అందులో అడ్మిట్ అవుతాం. అడ్మిట్ అయినాక ఏమవుతుంది, ఏది ట్రీట్మెంట్ తీసుకుంటాం, అంతా సీప్ సాప్ అవుతుంది. మనం బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తారు, బిల్లు 10,000 వేసే కాడ 20,000 బెడ్ ఛార్జ్ కాబట్టి 20,000 వేస్తారు. 20,000 వేస్తే ఏమవుతుంది, 10 లక్షల కవరేజ్ ఉన్న హాస్పిటల్ అది ట్రీట్మెంట్ అయితే 20 లక్షలకు బిల్లు పడుతుంది. 20 లక్షల బిల్లు పడితే వాళ్ళు ఎంత ఇస్తారు మనకు, 10 లక్షల లిమిట్ కాబట్టి 10 లక్షల లోపే ఇస్తారు. కాబట్టి మనకు ఎంత లిమిట్ ఉందో ఆ లిమిట్లో ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఆ బెడ్ ఛార్జ్ ఉంటుంది, అంత లోపే ట్రీట్మెంట్ జరుగుతుంది. మనకు తెలియక ఎక్కువ తీసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, మిగిలిన బిల్లు మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక్కటి అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.